వెల్కమ్ టు యూఐటీవీ. డికే శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో పేరున్న నేత. ఈయనకు రాజకీయాలుంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే తన 18వ ఏటనే కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐలో చేరాడు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. శివకుమార్ 1985లో తొలిసారి సాతనూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి డికే. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో కష్టపడ్డారని ఓ వర్గం నేతలు అంటుంటారు. ఎంత కష్టపడ్డా కూడా డిప్యూటీ సీఎం పదవికే పరిమితమయ్యారు. డికే శివకుమార్కు మాస్ లీడర్గా కూడా పేరుంది. ఈ లీడర్ విషయంలో హైకమాండ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజకీయాల్లో సంచలనంగా మారింది. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తియుక్తులన్నింటినీ కూడా వెచ్చించారు. 2 ఏళ్ల పాటే ఉంటారని పదవిని తీసుకున్న సిద్ధరామయ్య తానే పూర్తికాలం ముఖ్యమంత్రినని తన అనుచరులతో కలిసి డికే శివకుమార్పై బీజేపీకి లింకులు పెట్టే రాజకీయాలు ప్రారంభించారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారుతోంది. కర్ణాటక కాంగ్రెస్లో వ్యక్తిగత ప్రాబల్యం ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులుగా చలామణి అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారంతా హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందనే పేరుతో రెచ్చిపోతుంటారు. వారికున్న ఒకే ఒక అడ్డం డికే శివకుమార్. ఆయనపై బీజేపీ ముద్ర వేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాడే ఓ పద్యం మాట్లాడారని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఆయనపై బీజేపీతో టచ్లో ఉన్నారని ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. నిజానికి బీజేపీలో డికే శివకుమార్కు ఎప్పుడో ఆఫర్ ఉంది. గతంలో ఆయన ఈడీ కేసులో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. యడ్యూరప్ప తర్వాత సామాజిక వర్గ పరంగా కూడా శివకుమార్కు బీజేపీలో మంచి ఛాయిస్ ఉంది. కానీ జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు, కానీ బీజేపీలో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే ఇప్పుడు ఆయనను సొంత పార్టీనే అవమానిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ డికే శ్రమను గుర్తించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. కష్టం ఆయనది, కానీ పదవులు మాత్రం ఇతరులకు అన్నట్లుగా హైకమాండ్ ఫార్ములా ఉంటుంది. ఆయనకు నిజంగా బీజేపీలో చేరే ఆలోచన ఉంటే గతంలోనే ఆయన ఆ పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళేవారని ఓ వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జనబలం ఉన్న నేతల్ని కాకుండా తమను కాకాపట్టే వారిని మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్లోని కొంతమంది పెద్దలు గొప్పగా చూస్తుంటారు. ధనబలం ఉన్న నేతల్ని తక్కువగా ట్రీట్ చేస్తుంటారు. వారి మాటలకు విలువిస్తే వారు ఎక్కడ మరింత బలపడిపోతారోనని వారు పనిచేస్తారేమో, కానీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరుచుకుంటామని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఇలా చేతకాని రాజకీయాలతో ఓడిపోవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. మళ్ళీ ఓట్ల చోరీ, ఈవీఎంలు అంటూ రాజకీయాలు చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గాలి వీస్తుంది అనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ ఏం చేసినా మరో 3 ఏళ్లు అని చెబుతున్నారు. ప్రజలు సైతం ఏ పార్టీ పరిపాలనతో విసుగు చెందుతున్నారని వాదన కూడా మరోవైపు నుంచి వినిపిస్తుంది. అయితే ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఆరోపణలను తగ్గించుకోవడానికి డీకేను అడ్డం పెడుతున్నారని, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని పలువురు రాజకీయ విశ్లేషకుల మాట. చూడాలి మరి ఇదంతా కూడా ప్రచారానికి పరిమితం అవుతుందా, లేక డీకే నిజంగానే బీజేపీలో చేరే వరకు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తారా అని.